తిరిగి వార్తలకు స్వాగతం. వైశాఖ మాసం ఆఖరి సోమవారం పురస్కరించుకొని సోమవారం నత్తారామేశ్వరంలోని రామేశ్వర దేవాలయం భక్తులతో పోటెత్తింది. ఈ నెల 6వ తారీఖున పరశురామ ప్రతిష్ఠ రామలింగేశ్వర స్వామి తిరిగి జలదిగ్బంధం కానుండడంతో భక్తులు స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయానికి చేరుకున్న భక్తులు క్యూ లైన్లో నిల్చొని త్రిలింగ క్షేత్రాన్ని, నత్తారామేశ్వరంలోని సీతారామ ప్రతిష్ఠ, లక్ష్మణ ప్రతిష్ఠ, పరశురామ ప్రతిష్ఠలను ఒకే చోట దర్శించుకుని ఆలయ ఆవరణలో దాతలు ఏర్పాటు చేసిన అన్న సమాధాన కార్యక్రమంలో ప్రసాదాన్ని స్వీకరించారు. నెల రోజుల పాటు దర్శనమిచ్చే గోస నదిలోని శ్రీ రామలింగేశ్వర దర్శనం ఈ నెల 6వ తేదీన ముగియనుండడంతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. 6న మాస శివరాత్రి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ అభిషేకాలు చేయించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నదిలోని పరశురామ ప్రతిష్టను గంధంతో స్వామివారిని రుద్ర రూపంగా అలంకరించడంతో భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చినవెల్లి గ్రామానికి చెందిన ఎల్లవుల వీరమణి మలేషియా దేశానికి వెళ్ళగా అక్కడ అనారోగ్యానికి గురై చనిపోయింది. అక్కడ యజమానులు నగదు చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇండియాకు పంపిస్తామని చెప్పారు. ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణం వల్ల ఆమె కుమారుడు ఎల్లబ్ దుర్గా ప్రసాద్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న వారికి సాయం అందజేసే లయన్ గట్టి మాణిక్యంలోని కలిసి తన తల్లి మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాల్సిందిగా కుటుంబ సభ్యులు కోరారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి లయన్ గట్టి మాణిక్యాలరావు ఎంతో కృషి చేసి దుర్గా ప్రసాద్ తల్లిని ఇండియాకు రప్పించి అంబులెన్స్ ఏర్పాటు చేసి వారి కుటుంబానికి తల్లి యొక్క మృతదేహాన్ని అందజేశారు. వారికి చేసిన సాయం నిమిత్తం ఎల్లవుల దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులు లయన్ గట్టి మాణిక్యాలను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మాకు మా అమ్మగారు మలేషియాలో పనిచేయడంగా అనారోగ్య కారణం వల్ల చనిపోయారు. అక్కడ అసలు రాదనుకున్న డెడ్ బాడీ గట్టి మాణిక్యాలరావు గారు ఎంతో కృషి చేసి మా అమ్మగారి బాడీని, ఆ లగేజ్ని ఇక్కడ తీసుకొచ్చారు. వీరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా దగ్గర నుంచి. నమస్కారం. ఎంతోమందికి ఈయన సాయం చేశారని మాకు తెలిసింది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఏమైనా బెనిఫిట్స్ కూడా ఇప్పించగలరని కోరుతున్నాం. నమస్తే. జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళి పాపం ఇలా చనిపోతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తాడేపల్లిగూడెం నియరెస్ట్గా ఉన్నటువంటి వెల్లమిల్లి గ్రామానికి చెందినటువంటి ఈమె జీవనోపాధి కోసం వెళ్ళి అక్కడ అనారోగ్యంతో మరి ఆకస్మికంగా మృతి చెందడం, అక్కడి నుంచి డెడ్ బాడీ రావాలంటే కనుక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీరు నన్ను అప్రోచ్ అవ్వడం, దీనికి హై కమిషన్ ఆఫ్ ఇండియా మరి కౌలాలంపూర్ మలేషియా దేశంకి వీరి కోసం ప్రత్యేకంగా మరి నేను ప్రయత్నం చేయడం, ఆ విధంగా అక్కడి నుంచి డెడ్ బాడీ ఇక్కడ రప్పించడం కోసం కృషి చేయడం జరిగింది. ఈ విధంగా మనకు సపోర్ట్ చేసినటువంటి లయన్స్ మెంబర్స్కు, అలాగే దీనికి కోఆర్డినేట్ చేసినటువంటి హై కమిషన్ ఆఫ్ ఇండియా వారికి, మరి ఎంబసీ ఆఫ్ ఇండియా వారికి, లేబర్ అటాచీకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి ఇటువంటి వారు ఎంతోమంది మరి విదేశాలకు జీవనోపాధి కోసం వెళ్తున్నారు. వారు అష్టకష్టాలు పడడం, ఆత్మహత్య చేసుకోవడం, అనేక రకాలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడటం జరుగుతుంది. సో అటువంటి వారిని ఆదుకునేదానికి మా కైండ్నెస్ ఫౌండేషన్ మరి ఎల్లప్పుడూ మా యొక్క చేతులు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి వీరి యొక్క కుటుంబానికి కూడా ప్రభుత్వం నుంచి తగు నష్టపరిహారాన్ని కానీ లేదు కొంత ప్రభుత్వం నుంచి ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా కొంత సొమ్ము వచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియపరుస్తాను. నమస్కారం. ఉండి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వేడుకూరి వెంకట శివరామరాజు మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించాలని ఉండి మండలం చెరుకువాడ గ్రామ ఉప సర్పంచ్ నడింపల్లి వెంకటరాజు చెరుకువాడ నుండి జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం పాదయాత్రగా వెళ్లి మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివరామరాజు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో ఇదే విధంగా మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగిందని, ఆయన ఆశీస్సులతోనే శివరామరాజు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో విజయం సాధించారని అన్నారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన సమయంలో తాను అనివార్య కారణాల వల్ల మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకోలేకపోయానని, కానీ నేడు ఆంజనేయ స్వామి దర్శించుకొని శివరామరాజు అఖండ మెజార్టీతో గెలిచేలాగా ఆశీస్సులు అందించాలని ప్రత్యేక పూజలు నిర్వహించడానికి వెళ్తున్నట్లు తెలిపారు. మార్గ మధ్యమంలో పాములపరు గ్రామం వద్ద నడింపల్లి వెంకటరాజుకు బురిడి రవిబాబు, కలిదిండి కిషోర్, దత్తు సంఘీభావాన్ని తెలిపారు. మా కలవపూడి శివగారి యొక్క వీరాభిమాని శివగారు 3వసారి ఉండి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలవాలనే తలంపుతో అహోరాత్రులు అహర్నిశలు కష్టపడేటువంటి మా చెరుకువాడ వైస్ ప్రెసిడెంట్ గారు, చెరుకువాడ గ్రామానికి చెందినటువంటి గ్రామ ఉప సర్పంచ్ గారు, మా నడింపల్లి వెంకటరాజు గారు
ఈ రోజున కలవపూడి శివ గారిని మూడవసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరి ప్రార్థిస్తూ ఆ మధ్యాంజనేయ స్వామి వారిని వేడుకొని చెరుకువాడ గ్రామం నుంచి మన గురువాయిగూడెం జంగారెడ్డిగూడెం దగ్గర గురువాయిగూడెం మధ్యాంజనేయ స్వామి గుడి వరకు కూడా ఈయన పాదయాత్రగా నడుస్తూ వెళ్తూ ఉన్నారు. ఈయన ఈ రోజు ఉదయం 4:08 ముహూర్తం ప్రకారం ముహూర్తం తీసుకొని నిరాడంబరంగా ఎటువంటి ఇది లేకుండా జై శ్రీరామ్ అనే మంత్రంతో శివ గారు గెలవాలి అనేటువంటి జపంతో ఆయన బయలుదేరి ఈ రోజు వెళ్తా ఉన్నారు. ఉండి గ్రామానికి వచ్చేసరికి మేము శివ సైనికులమైనటువంటి మేము కానీ చెరుకువాడ గ్రామానికి చెందినటువంటి ఈ దత్తు మా టీం కానీ అలాగే చలపతిరావు కానీ మహాదేవపట్నం గ్రామానికి చెందినటువంటి కిషోర్ కానీ తెలుసుకొని మాకు మేము ఇలా వెంకటరాజు గారు వెళ్తున్నారంటే సంఘీభావం తెలపడం కోసం మేము వచ్చాం. చాలా సంతోషకరం. మధ్యాంజనేయ స్వామి దివ్య ఆశీస్సులతో మా కలవపూడి శివ గారు ఉండి నియోజకవర్గానికి 3వసారి ఎమ్మెల్యేగా గెలవాలి. ఉండి ప్రజలకి ప్రస్తుతం ఆయన నాయకత్వం అవసరం. ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన గెలవటం అవసరం. ఈ ఉండి నియోజకవర్గం అరాచకాలను అరికట్టాలన్నా, ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలన్నా కలవపూడి శివ గారు ఎమ్మెల్యేగా గెలవాలని మరోసారి మా తరపున కూడా మధ్యాంజనేయ స్వామి వారికి మనపూర్వకంగా వేడుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సార్వత్రిక ఎన్నికల 2024లో భాగంగా నన్నయ్య యూనివర్సిటీలో కౌంటింగ్ ఏర్పాట్లు, ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై కౌంటింగ్ పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులతో అంశాల వారీగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధురత మాట్లాడుతూ జూన్ 4వ తేదీ మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం రిటర్నింగ్ అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు, మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటిస్తూ నన్నయ్య యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. 17 కౌంటింగ్ కేంద్రాల వద్ద అత్యంత పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, 160 పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కౌంటింగ్ సందర్భంలో ఏర్పాట్లను ఎన్నికల కౌంటింగ్ పరిశీలకులు ఎం సుబ్రహ్మణ్యంతో కలిసి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధురత పరిశీలించారు. సోమవారం నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కౌంటింగ్ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధురత మాట్లాడుతూ రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో, రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈవీఎంల ద్వారా పోలైన ఓట్లు, ఎన్ బ్లాక్ ఈస్ట్ వింగ్ లో పార్లమెంట్ సెగ్మెంట్లు ఈవీఎం ఓట్లను పోస్టల్ బ్యాలెట్లు లెక్కించేందుకు టేబుల్ ఏర్పాటు చేశామని తెలిపారు. గోదావరి జిల్లా రాజమహేంద్రవరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఆధ్వర్యంలో నేటి నుండి 7వ తారీఖు వరకు 5 రోజుల పాటు 40 గంటల మధ్యవర్తిత్వ తర్ఫీదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధ్యవర్తిత్వం వల్ల సహాయం వృధా కాదని, త్వరగా ప్రయోజనం చేకూరుతుందని, సామరస్యపూర్వకంగా కేసులు పరిష్కరించుకోవచ్చునని సునీత అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన 30 మంది న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వ నైపుణ్య శిక్షణను ఢిల్లీకి చెందిన సీనియర్ శిక్షకులు వినయ్ కుమార్ గుప్తా, సునీల్ కుమార్ అగర్వాల్చే ఇస్తున్నారు. 30 మంది సీనియర్, జూనియర్ న్యాయవాదులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పాల్గొన్నారు. Process of resolving disputes. It is a vehicle for promoting empathy, dialogue, and reconciliation. It embodies the belief that even in the midst of conflict, there exists an opportunity for collaboration and understanding. In our increasingly complex and interconnected world, conflicts are inevitable. They arise in various contexts, within families, workplaces, communities, and even at the international level. However, it is not the presence of conflict that defines us, but rather how we choose to address and resolve it. Mediation, as a process, empowers individuals to find mutually acceptable solutions, ensuring that all voices are heard and respected. This training program is designed to equip us with the knowledge, skills, and tools necessary to become effective mediators. Over the coming days, we will delve into the principles and techniques of mediation, explore case studies, engage in role play. You must give your reactions and you must participate in the deliberations what we are going to conduct in the next 5 days from now onwards. My profile has already been read. I welcome all of you to this 40 hours mediation training program and showing interest and keen confidence in the process and concept of mediation. I am also thankful to the Honorable High Court of Andhra Pradesh, the Andhra Pradesh Legal Services Authority, the local district judiciary to be kind enough to provide us this beautiful space for conducting this training program.
I had the opportunity of heading the Delhi Mediation Center. So I feel I was lucky enough to exercise so much designated jurisdictions. I was the first principal registrar of the Armed Forces Tribunal established in Delhi under the chairmanship of Honorable Mr. Justice A.K. Mathur, a judge from the Supreme Court. We established 9 regional benches at that time. Mediation training was imparted to both of us in the year 2006, and thereafter the training for trainers in 2008. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏసీలు లేక గర్భిణీలు పసిపిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్న వచ్చిన వార్తలపై జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పందించారు. ఆసుపత్రిలోనే గర్భిణీల సమస్యలను కలెక్టర్ తెలుసుకున్నారు. కలెక్టర్ స్పందన పట్ల గర్భిణీలు కృతజ్ఞతలు తెలిపారు. ఈనాటి బంగారు మాట. పనంటూ మొదలుపెట్టని వ్యక్తికి దేవుడు కూడా సాయం చేయడు. సోఫోక్లీస్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.